ఈ రోజు నేను చేయబోయే వీడియో ఏంటంటేనండి, బిజీ లైఫ్లో రోజు షూటింగ్స్ చేసుకుంటూ ఉండే వాళ్ళైతే డెఫినెట్గా 1 మంత్ కోసారో 2 మంత్స్కి ఒకసారో డెఫినెట్గా మేము ఈ పని డెఫినెట్గా పెట్టుకోవాల్సిందే. మన బట్టలు మనం సర్దుకోవటం చాలా ఉత్తమం. మా ఇంట్లో ఒక పెద్ద అలమార మొత్తం బట్టలే. చాలా అదృష్టవంతురాలు సార్. నిజం చెప్పండి, మనం ఏం పని చేయకుండా హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు. అంతేగా ఇదిగో నాకున్న పూర్తివే. నన్ను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోమని నాకు బాధలు ఇస్తే నేను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోకుండా మా ఆయన కోసం ఇది తీసుకొని వచ్చిన. మా ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఏమంటారు, విడదీయలేని బంధం అంటారు చూడు. సో తవ్వకాల్లో బయటపడ్డ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, మా గెటప్ సీన్ పెట్టిన బట్టలు ఒకటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. సో ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటేనండి, సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారో, లేకపోతే మిగతా వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు. లేదు అని అంటే మా లాంటి ఆర్టిస్టులు అయితే బిజీ లైఫ్లో రోజు షూటింగ్స్ చేసుకుంటూ ఉండే వాళ్ళైతే డెఫినెట్గా 1 మంత్ కోసారో 2 మంత్స్కి ఒకసారో డెఫినెట్గా మేము ఈ పని డెఫినెట్గా పెట్టుకోవాల్సిందే. ఇల్లు సర్దుకోవడం అనేది పెద్ద టాస్క్, అది ఓకే. కానీ ఇల్లుతో పాటు మేము వేసుకునేటువంటి కాస్ట్యూమ్స్ కానీ, మేము వేసుకునేటువంటి బట్టలు కానీ అదొక పెద్ద బజార్ అని చెప్పాలండి. అదొక పెద్ద పని. సో మాకు జెంట్స్ కాబట్టి ఏవో 2 ప్యాంట్లు ఉంటాయి, ఒక 4 షర్ట్లు ఉంటాయి. అవే ప్యాంట్ మీద అవే షర్ట్లు రిపీట్ చేస్తూ ఉంటాం. అది వేరే విషయం, పెద్ద సీక్రెట్. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. కాకపోతే ఓల్డెన్ బట్టలు ఉంటాయండి ఇంట్లో. సో అది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద పని. పాపం ఇంట్లో వాళ్ళతో సర్దిద్దాం అని అంటే వాళ్ళకి తెలియదు ఏవి పనికొచ్చేవి, ఏవి పనికిరానివి, లేకపోతే ఏవి ఎక్కడ పెట్టాలి ఏంటి. ఎందుకంటే టైంకి షూటింగ్కి వెళ్ళేటప్పుడు, ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు, లేదు అని అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు టక్కన అట్లా తీసేసుకునేది మనమే. కాబట్టి మన బట్టలు మనం సర్దుకోవటం చాలా ఉత్తమం. మన వస్తువుల్ని మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడ మనకి టక్కన టైంకి ఐడియా వస్తుంది. సో ఈ రోజు నా క్లాత్ని, లేకపోతే నా కాస్ట్యూమ్స్ అన్నిటినీ మీ అందరికి చూపించబోతున్నాను. ఎన్ని బట్టలు ఉన్నాయి, నేను ఎలా సర్దుకుంటాను ఏంటి అనేది. సో లెట్స్ స్టార్ట్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నాకు నా బట్టలకి ఉన్న చిన్న ఎమోషన్ జర్నీని మీకు చూపిస్తాను. సో అందరు ఏమనుకుంటారంటే, ఏమండి ఇది కూడా ఒక వీడియోనేనా అంటారు. ఎగ్జాక్ట్లీ, కానీ ఇదే ఒక వీడియో అని నేను అంటానంటే, చాలా మంది ఆర్టిస్టులకి చాలా రకాల బట్టలు ఉంటాయి. వాటిని మనం చూసి చాలా బాగున్నాయి, చాలా ఇది అనుకుంటూ ఉంటాం. కానీ నా బట్టలు నాకు చాలా ఎమోషన్ జర్నీ. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి, నేను చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి నేనే బ్లేజర్స్ వేసుకున్నాను, ఏ షర్ట్స్ వేసుకున్నాను. ఒకటే డ్రెస్ని రిపీట్ ప్రోగ్రామ్స్ వేసుకునేదన్నమాట. రోజుకి 2 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ ఉండేటప్పుడు, మిమిక్రీ చేసేటప్పుడు స్టేజ్ మీద పొద్దున బర్త్డే పార్టీ, మధ్యాహ్నం బర్త్డే పార్టీస్ ఏవో ఉండేది, ఈవినింగ్ ఏవో సంగీత్ కానీ లేకపోతే మ్యారేజ్ ఈవెంట్స్ ఉండేది. అలా రిపీట్లు వేసుకునేవి. అలాంటి ఎమోషన్ బట్టలు కూడా, ఆ బట్టలు నాతోనే ఇంకా ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఈ వీడియో డెఫినెట్గా, ఎందుకంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. ఓన్లీ ఆర్టిస్టులకు కాదండి, మనకు కూడా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ డ్రెస్ వేసుకుంటే ఈ టైంలో మనకు కలిసి వస్తుందని, వైట్ వేసుకొని వెళ్ళాలి, రెడ్ వేసుకొని వెళ్ళాలి, అలా బ్లాక్ కొన్ని రోజులు వేసుకోకూడదు అని కొంతమంది కొన్ని ఉంటాయి. కానీ మా ఆర్టిస్ట్కి, నాకు మాత్రం ఎమోషన్, కొన్ని బట్టలతో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ వీడియోలో అసలు ఏంటి అన్ని బట్టలు ముందేసుకొని నేను సర్దుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు చాలా బట్టలు ఉన్నాయి. కొన్ని పనికొచ్చే ఉన్నాయి, కొన్ని పనికిరాని ఉన్నాయి, కొన్ని రెగ్యులర్గా వేసుకునే ఉన్నాయి. మా ఇంట్లో ఒక పెద్ద అలమార మొత్తం బట్టలే, బోల్డ్ అని బట్టలు ఉన్నాయి అనమాట. ఓన్లీ ఈ ర్యాక్ మొత్తం బట్టలకే. అంటే ఈ ఒక ర్యాక్ వచ్చేసి నా సూట్స్, ప్రోగ్రామ్కి సంబంధించి, క్లాత్కి సంబంధించినటువంటి ఏదైనా స్టేజ్ షో కానీ, లేకపోతే షూటింగ్కి వెళ్ళినప్పుడు, గెస్ట్కి వెళ్ళినప్పుడు కానీ వేసుకోవడానికి ఈ అనమాట. అదంతా రెగ్యులర్ క్లాతింగ్, లేకపోతే ఫార్మల్ షర్ట్లు, ఫార్మల్ ప్యాంట్లు, టీ షర్ట్స్ అన్నీ అటువైపు ఉన్నాయి. సో వీటన్నిటిని తీయాలంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద పని. సుజాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ పని అసలు పెట్టలేదన్నమాట. సో ఇప్పుడు ఏదో ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నానని డెఫినెట్గా ఈ పని పెట్టుకోవాలని. చూడండి, ఇన్ని బట్టలు ఇంకా ఉన్నాయి, ఇంకా బోల్డ్ అయిన బట్టలు ఉన్నాయి. చూసారా ఎన్ని బట్టలు. సినిమాలో కనుక చూపిస్తారు చూడండి, కోటీశ్వర్ల దగ్గర
మొత్తం అరలు తీస్తుంటే సూట్లు బూట్లు ఉంటాయి కదా, అన్ని బట్టలు. ఇవన్నీ ప్రోగ్రామ్ బట్టలే అన్నమాట. మనం అంత పెద్ద కోటీశ్వర్లో ఏం కాదు, కానీ అంటే ఆర్టిస్టులం కాబట్టి మళ్ళీ వేసిన డ్రెస్ మళ్ళీ వేయకుండా, మళ్ళీ వెళ్ళిన ప్రోగ్రామ్కి మళ్ళీ అదే కాస్ట్యూమ్, మళ్ళీ షూటింగ్లో వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోకుండా, వెళ్ళిన ప్రోగ్రామ్ దగ్గర మళ్ళీ అదే కాస్ట్యూమ్స్తో కనిపించకుండా ఇన్ని బట్టలు అనమాట. కానీ ఇవన్నీ మాత్రం నా సూట్స్, ఇవన్నీ చాలా విలువైన ఆస్తులు అనమాట. మన బట్టలతో కూడా కొంచెం ఎమోషన్ ఉంటుంది. చాలా చాలా ఉన్నాయి అన్నమాట బట్టలు. ఎన్ని బట్టలు ఉన్నాయంటే, నేను ఫస్ట్ ప్రోగ్రామ్కి వేసుకున్న సూట్ కూడా ఉంది. నేను ఎప్పుడు కొనుక్కున్నాను అప్పుడు. నా దగ్గర కోట్లు ఉన్నాయి తెలుసా? అవునా? ఎన్ని కోట్లు? చాలా కోట్లు ఉన్నాయి. నువ్వు చాలా అదృష్టవంతురాలి తెలుసా? నిజం చెప్పండి. మనం ఏం పని చేయకుండా హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు. అంతేగా డబ్బులుంటే చాలా తిని తొంగుతుంటే కోట్లు అయినా కరిగిపోతాయి. కానీ నా దగ్గర ఉన్న కోట్లు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? నేనా ఫస్ట్ మంచి మేకప్ కొనుక్కుంటాను. మేకప్ కొనుక్కుంటావా? అవును. అంతేలే. మంచి నెయిల్ పాలిష్లో డబ్బులు కొనుక్కుంటా. ఇదిగో నాకున్న కోట్లు ఇవే. ఇన్ని కోట్లు ఉన్నాయన్నమాట. చూసారా ఇన్ని కోట్లు, గోల్డెన్ కోట్లు. ఈ ముక్క నాకు ముందే చెప్తే నేను జోకర్ నవ్వుతా కదండి. నువ్వు ఎందుకు ఇట్లా అమ్ముతున్నావు? అంటే నాకు కాలు బాగాలేదు అందుకే. ఓకే ఓకే. నేను ఆ కోట్లు ఇదే అనమాట. సో ఇన్ని బట్టలు ఉన్నాయి. నాకు ఇష్టమైన కోటి ఇది. నాకు ఇష్టమైన కోటి ఇది. నేను బ్యాంకాక్ లో మీకు కొనిచ్చిన. మీరు నన్ను ఏం కొనుక్కోమన్నారు, నేను ఏమని కొనిచ్చిన చెప్పండి. యాక్చువల్లీ సుజీకి నేను కొనుక్కోమని కొన్ని బాతులు ఇస్తే తను మాత్రం పాపం నా కోసం ఈ టైగర్ ఉన్న, సింహం ఉన్న జాకెట్ తీసుకొచ్చి ఇచ్చింది. చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. నేను 2-3 ప్రోగ్రామ్స్ కి వేసుకున్నట్టున్నా ఇది కదా. నన్ను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోమని నాకు బాతులు ఇస్తే నేను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోకుండా మా ఆయన కోసం ఇది తీసుకొని వచ్చిన. మా ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఇంకొకటి ఇది టామీ అన్నమాట. సో ఇది వైట్ అండ్ వైట్ కాబట్టి నేను ఇక్కడ దాచిపెట్టడం అంటే జాగ్రత్తగా పెట్టా, మళ్ళీ మరకలు అంటకుండా ఉండడానికి. సో ఇది కూడా మంచి కాస్ట్లీ, నాకు బాగా ఇష్టమైంది, చాలా సార్లు వేసుకున్నది ఇది. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం ఇది. నాకు చాలా ఇష్టమైన బ్లేజర్ ఇది. ఇది మన వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో వాళ్ళు చేసి ఇచ్చారనమాట. ఏమంటే మీరు గమనించిన మీ దగ్గర ఉన్న మోస్ట్ ఇవి కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే బ్లేజర్స్ కానీ వాళ్ళే చేసిండ్రు వైకే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగుంటాయి. సో మ్యాక్స్ ఇది కూడా బాగా ఇష్టం నాకు. ఇది సుజాతనే చేయించింది. ఇది దేని గురించి అండి? ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఇంట్రో ఫోటోస్ కూడా దీని మీద మస్తు వైరల్ అయినాయి. చూపిద్దాం, ఆ ఫోటోలు కూడా ఉంటాయి కదా. ఒకవేళ నాకు ఈ కాస్ట్యూమ్స్ మీద ఫోటోలు ఉంటాయి కనుక అవి చూపిస్తాను. చంటన్ ఇచ్చినట్టున్నారు ఇది నాకు, ఆయన దగ్గర నుంచి అడిగి తీసుకున్నాను. ఇది న్యూజిలాండ్. ఇది అక్కడికి వెళ్తే తప్ప వేసుకోవడానికి ఇక్కడ పనికిరాదు, అంత అట్ట గట్టిగా ఉంటుంది ఇది. సో ఇవన్నీ కూడా నా మిమిక్రీ ప్రోగ్రామ్స్లో నేను ఒక్కొక్క అచీవ్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నాతో ఉన్న బట్టలు ఇవన్నీ అనమాట. చాలా చాలా నాకెంతో ఇష్టం. ఏమంటారు, విడదీయలేని బంధం అంటారు చూడు. సో నా సక్సెస్ ఎంత మనం సంపాదించాం ఏంటి అనేది పక్కన పెట్టేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటా ఫీలింగ్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ చాలా థ్రిల్గా ఉంటాయి. నాకైతే అలానే అనిపిస్తుంది ఇప్పుడు. ఇది కూడా అడిడాస్ అని ఉంది, కానీ ఇది ఒరిజినల్ కాదు అనుకుంటా. అయితే ఇది ఎక్కువ నాకన్నా ఎక్కువ సుజాతనే వేసుకున్నాను. నేను ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినప్పుడల్లా ఇదే వేసుకున్నా, మాక్సిమం యూకే. సో ఇది నాకు బాగా ఇష్టమైన కాస్ట్యూమ్. ఇప్పటివరకు వేసుకోలేదు, కానీ అలా వేసుకొని కాస్ట్యూమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మంచి ఫ్యాబ్రిక్తో చేసినవి మా వైకే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. దాచా చూసారా, ఇక్కడ చూడండి ఏముందో, జిల్ల పురుగు. నీళ్ళల్లో కూడా ఉన్నాయి. సో నాకు బాగా ఇష్టమైంది, చాలాసార్లు చాలా ప్రోగ్రాంలకు వేసిన కాస్ట్యూమ్ అనమాట ఇది. అప్పట్లో నువ్వు చెప్తే నమ్మవు,
కాచిగూడ కొత్త ప్రోగ్రామ్ ఉందంటే 1000 రూపాయలు తీసుకుని కాచిగూడ వెళ్తే 2 బ్లేజర్లు వచ్చాయి. కాచిగూడలో ఎక్కువ కొనేవాడిని అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. నాకు బాగా ఇష్టం. దీంతో ఎన్ని ప్రోగ్రాంలు చేశాను, ఎన్ని చేశాను. డిజైనర్ వేర్ చాలా తక్కువ. అప్పట్లో డిజైనర్స్ వాళ్ళు వీళ్ళు అసలు ఎవరు ఎక్కువ లేరు కదా. ఈ మధ్య అంటే వచ్చింది. కానీ ఐ థింక్ ఇలాంటిది నేను దండకు కూడా ఒకటి గిఫ్ట్ ఇచ్చాను అక్కడి నుంచి కొనుక్కొని వచ్చి. ఇది కూడా బాగుంటుంది. ఇది స్పెషల్ అన్నమాట. ఎందుకంటే స్పెషల్ పర్సన్ ఇది చాలా సిద్ధు విష్ణుప్రియ ఇద్దరు నాకు కలిపి ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట. మేము మిస్టర్ అండ్ మిస్సెస్ షో చేస్తున్నప్పుడు విష్ణు ఇది ఎవరు వేసుకుని బాగుంది అంటే టక్కుని తీసా నాకు ఇచ్చేసింది తీసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు. ఏమంటే మన ఎంగేజ్మెంట్ కాస్ట్యూమ్ చూపెట్టాం. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ కాస్ట్యూమ్ కి చాలా అంటే చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఇది కూడా నా సెలెక్షన్. నేను చేయించేటప్పుడు నన్ను తిట్టిండు బేసిక్ గా, ఎందుకు నువ్వు ఇట్లా చేపిస్తున్నావు అది అని చెప్పి. నేను అట్లా వేసుకో, నాకు ఇష్టం ఉండదు కదా అని. రోజా మేడం అయితే ఇంకా ఘోరంగానే ఘోరంగా వేసుకున్నాను. నాకు కాస్ట్యూమ్స్ మాత్రం అద్దరిపోయినాయి. మస్తు డిజైన్ చేయించినారు. ఇది ఇద్దరు అంటే నాది రెడ్ శారీ, తినదేమో ఇట్లా అనమాట. నేను వైకే బాబాయ్కి ఎంగేజ్మెంట్ వైకే బాబాయ్కి నా శారీ పంపించి, బాబాయ్ నాకు ఇట్లా నాకు నా శారీ ఇది తనకి లుక్ లో నాకు కావాలి అని అంటే అసలు ఎంత ఇమ్మీడియట్ గా చేసి పంపించిందంటే వితిన్ 2 days లో పంపించినారు. మంచి ఫ్యాబ్రిక్ మొత్తం సూపర్ లుక్ తో పంపించినారు. ఇది మళ్ళీ అంత స్పెషల్ డే ఉంటే తప్ప మళ్ళీ ఇది వేయలేము, అంత వేయలే కూడా. ఇదేదో పెద్ద షో ఉంటే పెద్ద ఏదన్నా అకేషన్ ఉంటే తప్ప అలాంటివి. భయపడ్డాడు. రెడ్ కదా, రెడ్ అంటే బెదిరి కొట్టినట్టు కనబడతాదేమో, ఎట్లుంటుందేమో అని భయపడినాడు. కానీ నేను అస్సలు ఎక్కడ తగ్గలే ఎంగేజ్మెంట్ కాస్ట్యూమ్స్ విషయంలో. పెళ్లి విషయంలో మాత్రం చాలా వరకు తగ్గినాను. ఎందుకంటే పెళ్లి అన్ని ట్రెడిషనల్ ఉంటాయి, సంప్రదాయాల ప్రకారం పోవాలి కాబట్టి అని చెప్పేసి ఆ విషయంలో అసలు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కాటన్ శారీస్ కట్టుకోవాలి, లేకపోతే తలంబ్రాల కాటన్ శారీ కట్టుకోవాలి, ముందు ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలి, అట్లా అంటే వాళ్ళు చెప్పిన వయసుగా నేను తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ విషయంలో మాత్రం మొత్తం అంతా నా ఓన్ డెసిషన్. yes thank you very much వైకే ఫ్యాబ్రిక్స్. ఇంతగానే చెప్తున్నామంటే మీకు కూడా వైకే వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్ లో వైకే ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది పేజ్. కావాలంటే మీరు విజిట్ చేసి మీకు కూడా ఇంత మంచి బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ కావాలి అంటే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డిజైన్స్ చాలా బాగుంటాయి, ఫ్యాబ్రిక్ అంతకంటే బాగుంటాయి. అన్నిటికి మించి టైం అంటే బేసికల్లీ మరి బ్రాండ్ గురించో తెలియదు, లేకపోతే ఇంకొకరికి ఇస్తే ఒక వారం 20 రోజులు తీసుకొని బ్రహ్మాండంగా చేసినట్టు బిల్డప్ ఇస్తారు కొంతమంది అయితే. అంటే కొంతమంది మాత్రమే. అలా కాదు, మనం 1 day లో కావాలంటే 1 day లో ఇచ్చేస్తారు, 2 days లో కావాలంటే 2 days లో ఇస్తారు. ఎప్పుడు ఇచ్చినా అదే ప్రోడక్ట్ కదా, కొంచెం తొందరగా ఇస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కస్టమర్. అలా వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇది కూడా అంతే, బ్లాక్ అండ్ వైట్. ఇది కూడా మంచి, ఇప్పటి వరకు వేసుకోలేదు నేను, బట్ ఏదైనా ఒక మంచి షో. గుడ్. వైట్ అండ్ బ్లాక్. ఆడోళ్ళ బట్టల స్పెషాలిటీ ఏంటంటే చూడంగానే అర్థమైపోతుంటది. కానీ మగోళ్ళ బట్టల విషయం ఏంటంటే వాళ్ళు వేసుకుంటే కానీ అవి అర్థం కాదు. సో ఏమంటారు వీళ్ళ దగ్గర అంటారు, ఈయన దగ్గర ఉన్న మోస్ట్లీ అన్ని వైకే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి ఒక డిజైనర్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నాకు సంబంధించిన బట్టలను ఓపెన్ చేసింది అనుకో, ఒక్కొక్క డిజైనర్ దగ్గర నుంచి తెప్పించుకున్నది ఉంటుంది నేను. కానీ నేను మొత్తం ఒక్క దగ్గర నుంచే తెప్పిస్తాం, ఒక్క దగ్గరనే ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళ గురించి చెప్తాను. దీనికి మళ్ళీ ఒక చక్కటి ఇది బ్యూటిఫుల్ గా ఉండేటట్టు ఒక వస్తువుని లేకపోతే డ్రెస్లని ఇవన్నిటిని కూడా మంచిగా స్టోరేజ్ పెట్టుకోవాలంటే అది ఈయన తర్వాతనే ఇవ్వాలి. అసలు ఇది కూడా అట్లా దాచి పెడతాడు. ఈ డ్రెస్ కూడా వేసుకున్నా మిస్టర్ అండ్ మిస్సెస్ లో వేసుకున్నా. ఒక్కటేసారి మిస్టర్ అండ్ మిస్సెస్ లో వేసుకున్నాను. నెక్స్ట్ ఇది మన యుఎస్ వెళ్ళినప్పుడు వేసుకుంది, ఇది ఒకసారి వేసుకున్నాం. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ తోని వేరే డిజైన్ లో రిసెప్షన్ కి అనుకున్నాము. సో ఇది చాలా ఇష్టమైంది నాకు. ఎక్కడన్నా ఏమంటారు, చాలా కూల్ ప్లేసెస్ కి వెళ్తే మాత్రం ఇది వేసుకుంటే మాత్రం చాలా గచ్చిగా బ్యూటిఫుల్ గా ఉంటది. బాగా ఇష్టమైన ఇది కూడా ఇది ఒకటి.
అంటే ఎక్కువ ఇయర్లీ కంట్రీస్ తిరుగుతుండే కదా, ఒక్కో కంట్రీ అట్లా తిరుగుతుండే కదా, ఇంతవరకు అన్ని వెచ్చగా ఉండేటట్టు వేసుకున్నామండి. ఇది మన షోకి శ్రావణ మాసం దానికి వేసుకున్నాం. దీని మీద ఫోటోలు కూడా బాగా వైరల్ అయినాయి. ఇది కూడా చాలా బాగుంటది. అక్కడ యూఎస్ లో వేసుకుంది. ఇది ఇంతవరకు వేసుకోలేదు. ఇదైతే కన్ఫర్మ్. ఇది వేసుకోలేదు. నాకు ఇష్టమైంది. ఎక్కువ ప్రోగ్రామ్స్ కి మధ్య వెళ్తే ఇదే బైకేనా ఇది. ఎస్, దిస్ ఈస్ బ్యూటిఫుల్ బైకే. కలర్ యూనిక్ ఉంటుంది. కలర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక ప్రత్యేకమైన కాస్ట్యూమ్ ఒకటి నేను చూపించాను. బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ అంటే ఇది నాకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ పెట్టుకోమని ఇచ్చాడు. బ్యూటిఫుల్ కాస్ట్యూమ్. మీకు దీని గురించి ఇంకొకటి చెప్పాలా? ఒకసారి నేను మా అత్తమ్మకి ఉన్న మా అమ్మకి ఇద్దరికి లూడో పోటీ పెట్టి ఇదే వాళ్ళకి ఫైనల్ గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చిన. అంటే ఎవరు గెలితే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉండదని చెప్పి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండదు ఇది ఇచ్చిన. పెద్ద ఫన్ అప్పుడు మా ఇంట్లో. ఇది కూడా బ్లూ కలర్ బ్లాక్. ఇందులో కనుక వైట్ టీషర్ట్ వస్తే అచ్చరిపోద్ది. సో ఇలా చాలా చాలా బట్టలు ఉన్నాయి. ఇవన్నీ వేసుకుంటూ వెళ్తే ఇంకా సుజాత కూడా కనిపించదు. ఎందుకు ఇన్ని బట్టల్ని చూపిస్తున్నాం అని అంటే, సో మనకి మనుషులతోనే కాదు, తర్వాత బొమ్మలతోనో లేకపోతే కొన్నిటితో ఎమోషన్స్ ఉంటాయి కదా, అలానే బట్టలతో కూడా చాలా ఎమోషన్స్ ఉంటాయి అనమాట. ఒక్కోసారి వేసుకుంటే బట్టల్లో చాలా అందంగా కనపడతావు, చాలా బ్యూటిఫుల్ గా కనపడతావు అని చాలా ధైర్యం కూడా వస్తుంది మంచి బట్టలు వేసుకున్నప్పుడు. నేను మంచి బట్టలు వేసుకున్నప్పుడు ఇంకా మరి తిరుగులేదు అలా అనుకుంటాం. తర్వాత తీసేస్తే తెలుస్తుంది. విషయం చెప్పాలంటే మా ఇంట్లో చెప్పాలంటే కొంచెం ఈ శాలువలు, సన్మాన శాలువలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఆర్టిస్టులకి వాళ్ళు పేమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా టక్కున వెళ్ళగానే నుంచోగానే శాలువ కప్పేస్తారు. నుంచోగానే ఒక బొకే చేతిలో పెడతారు. కళాకారులకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ఒక శాలువ, ఒక బొకే ఒకటి ఇచ్చేస్తారు అనమాట. సో అలా బోలెడని ఉన్నాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇగో అన్ని శాలువలే. మరొక ఆణిముత్యం నెక్ పిల్లో. ఇది ఎక్కడుందా చూసుకున్నాం. కొన్నిసార్లు మనకు టైంకి కావాల్సిన టీ షర్ట్లు కానీ టైం కావాల్సిన బట్టలు దొరకవు. ఎక్కడంటే ఎక్కడో కుక్కి పెడతాం అనమాట. మనం ఆ కుక్కిన త్రవ్వకాల నుంచి బయటపడింది పాపం, దానితో దాచిపెట్టాలి. సో మరి బట్టల్లో ఇంకొక త్రవ్వకాల్లో బయటపడిన ఆణిముత్యం ఎప్పుడో, ఇదైతే ఊడిపోతుంది కూడా మొత్తం పాపం. లెదర్ బెల్ట్ యాక్చువల్లీ ఇది నేను కొనుక్కున్నది. ఇది మాత్రం సీకే సుజాత ఎక్కడ తీసి మనము అటు శ్రీనగర్ కాలనీ సైడ్ షాప్ కి వెళ్ళి అక్కడ కొన్నది అనమాట. మిస్టర్ బేసికల్లీ ఎప్పుడైనా కూడా బట్టలు కాస్ట్లీ కొనుక్కోవాలి అనుకుంటాను. నాకు మాత్రం చాలా తక్కువ ఉంటే బాగుంటది రేటు అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. విషయం చెప్పాలండి, ఇది నా ఫస్ట్ షార్వాని. ఇది ఉంటది ఒడుగప్పుడు. మీకు ఎక్కడ తెలుసు? ఫస్ట్ ఐ థింక్ ఇప్పటికి 20 సంవత్సరాలు దాటింది అనుకుంటున్నా. అప్పటిది ఇది చూసారా, అప్పటిది దాచిపెట్టుకున్నా. ఎందుకంటే ఒడుగు నాకు ఎన్ని సంవత్సరాలకి ఏంటంటే 16 సంవత్సరాలు పొడుగు చేసిండ్రు. ఆ ఉడుగు డ్రెస్ ఇది ఫస్ట్ షేర్వాని చూసారా, అప్పటిది ఇప్పటిదాకా ఇంకా దాచిపెట్టుకున్నా. నుంచి కోట్లు మాత్రం అన్ని మళ్ళీ సెట్ చేశాను. మిగతా ఇంకా ఉంది, చాలా దాచాము. అసలు వేరే అంతా పోలిస్తే ఇంకా మన ఇంట్లో చాలా తక్కువ. ఇది ఓన్లీ పట్టు పంచలు, పట్టుకు సంబంధించి అంటే ఫంక్షన్స్, పూజలు, వ్రతాలు, హోమాలు. మీకు బట్టలు పెట్టి ఒక దగ్గర పెట్టాము. కొన్ని అయితే సర్దాము, ఇంకొన్ని సర్దలేకపోతున్నాం. దాని మీద నక్షత్రం చూడండి ఎట్లా కూర్చున్నా, సింహాసనం మీద కూర్చున్నట్టు. ఏమంటారండి నక్షత్ర గారు? నక్షత్ర చాలా మంచివారు. నేనేమో కష్టపడి బట్టలు తీసి ఇక్కడ సర్దుదాం అనుకుంటే వీళ్ళేమో వాటి మీద ఆటలాడుకుంటారు. నక్షత్ర సర్దుకోవాలి. కొత్త షర్ట్స్. తవ్వకాల్లో బయటపడ్డ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే
మా గెటప్ సీన్ అన్న పెట్టిన బట్టలు ఒకటి చాలా బాగుంటాయి, చాలా కాటన్, మంచి బ్రాండెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సీన్ అన్న. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పెట్టారు కదా, పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టిన బట్టలు. దాని తర్వాత ఇవన్నీ ఇప్పటిదాకా కొనుగుతూ ఉంది సుజాత, నేను పెట్టిన బట్టలే అని. ఇవన్నీ తనే కొనిచ్చిందండి. ఈ మూట ఉంది కదా, మొత్తం కొనిచ్చిన. పెళ్లికి కొన్ని తీసుకున్నానండి బట్టలు, ఆ బట్టలు వేసుకోమంటే అసలు ఇప్పటి వరకు వేసుకోలేవో మనకేమనిపిస్తుంది. ఒక్కొక్కటి మంచి ఫార్మల్ షర్ట్లన్నీ ఒకవైపు పెడుతున్నా, ఫార్మల్ ప్యాంట్లన్నీ ఒకవైపు పెడుతున్నాను, బ్లేజర్స్ అన్ని ఒకవైపు సర్దేశాను శుభ్రంగా. వీడి మధ్యలో నన్ను సదరనివ్వట్లేదు, అది వేరే విషయం. అది పరిస్థితి. నాకు తెలిసి ఇంకొక గంటన్నర పడుతుంది. అమ్మా, ఇట్లా 2 నెలలకు ఒకసారి 1 మంత్కి ఒకసారి టైం దొరికినప్పుడు బట్టల్ని మాత్రం కొంచెం కేర్ చేయాల్సిందే, లేకపోతే కొన్ని పాడైపోయినాయి, కొన్నిటి దగ్గర చిన్న చిన్న పురుగులు వచ్చేసినాయి. మా ఇంట్లో మాత్రం చాలా విపరీతమైన పురుగులు ఉన్నాయి. కొంచెం వీటికి ఏం చేయాలో ఏంటో మీకు తెలిస్తే నాకు కొంచెం టిప్స్ ఇస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొన్ని బట్టలు అయితే నా సైజు కూడా సరిపోవట్లేదు, అవి మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి అలా పంపించేసామనుకోండి, వాళ్ళు వేసుకుంటారు, అది వేరే విషయం. సో నాకు తెలిసి వచ్చిన నీతి ఏంటంటే, ఈ బట్టల ప్రోగ్రాం వల్ల మనం బట్టలు కొనడమే కాదు, చాలా మటుకు మనం బట్టలకి అవసరం ఉన్నా లేకపోయినా బట్టలకి డబ్బులు యూజ్ చేస్తూ ఉంటాం. ఉన్న బట్టల్ని చక్కగా నీట్గా ప్రజెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. ఉన్న 10 బట్టలు అంటే మా ఆర్టిస్టులకి అయితే డెఫినెట్గా చాలా రకాల కాస్ట్యూమ్స్ కావాలి. సో కొన్ని విలువైన కొన్ని కాస్ట్యూమ్స్ని తీసుకెళ్ళి నేను మా వాచ్మెన్ పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు వేసేసుకుంటారు. లేదా నాకు తెలిసినటువంటి ఒక చైల్డ్ సంబంధించి ఒక హోమ్ ఉందన్నమాట, అక్కడికి తీసుకెళ్ళానంటే నిజంగా వాళ్ళు కళ్ళకు అద్దుకొని మా అన్నయ్య తెచ్చాడు అని చెప్పేసి వేసుకుంటారు. నిజంగా ఆ సిచ్యువేషన్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. వీలైతే నేను ఆ వీడియో తీసి నేను సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అక్కడ కూడా వీడియో తీస్తే బాగోదు కాబట్టి, సో నాకు అనిపించింది నేను చేస్తాను. సో మీ ఇంట్లో కూడా చాలా రకాల బట్టలు ఉంటాయి, చాలా పనికిరాని బట్టలు ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం అవి పాడైపోక ముందే వాటిని మనం తీసేసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం, లేదా వాళ్ళు ఫీల్ అవుతారు ఇస్తే. ఈ రోజుల్లో మనం సహాయం చేద్దామని వెళ్ళినా కూడా ఒక్కోసారి అది మన చెడుకు అవుతుంది, పక్కా అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి శుభ్రంగా ఒక హోమ్, మనకి తెలిసినటువంటి పిల్లల్ని పెంచుకునే ఒక హోమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళని గాడ్ చైల్డ్స్ అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి. అనాథ పిల్లలు అనే పదం నాకు నచ్చదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు గాడ్ చైల్డ్స్. యా, సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. ఈ వీడియో మొత్తం వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.